చాలా సందర్భాల్లో చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనకి చాలా పెద్ద పెద్ద పాఠాలు నేర్పిస్తాయి. అలాగే ఈ మధ్య నేను ఒక పేపర్లో ఒక చిన్న స్టోరీ చదివాను. అది చదివిన తర్వాత నాకు అది నా జీవితంలో ఒక చాలా గొప్ప పాఠాన్ని నేర్పించింది. ఇది మీకు చెప్పటం వల్ల మీరు కూడా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటారని నా మనసులో బహుగా ఆశ కలిగి ఈ మాటలు చెప్తున్నాను, వినండి. ఒక ఊరిలో కొన్ని కప్పలు ఉన్నాయి. అయితే ఒక గుంటలో ఒక 5 కప్పలు పడిపోయాయి. అయితే ఈ 5 కప్పలను చూడటానికి ఆ ఊరిలో ఉన్నటువంటి కప్పలన్నీ కూడా వచ్చేసి ఆ గుంట చుట్టూ కూడా నిలబడి ఆ 5 కప్పలను కూడా ఎంతగా అయితే హింసించాలో మాటలతో అంతగా మాటలతో హింసించి, ఇన్నాళ్ళు కూడా మీరు సంబరపడ్డారు కదా, ఇక మీ పని అయిపోయింది, ఇక మీరు బ్రతకరు, ఇక మీరు చనిపోతారు, ఇక మీకు జీవితమే లేదు అని ఆ 5 కప్పలను కూడా బహు భయంకరముగా విపరీతమైనటువంటి చేష్టలు చేస్తూ ఆ ఊరిలో ఉన్నటువంటి కప్పలన్నీ కూడా బహు భయంకరంగా ఏడిపించసాగాయి. అయితే అనుకోని విధంగా ఆశ్చర్యకరంగా ఆ గుంటలో నుంచి 4 కప్పలు బయటపడ్డాయి. మొత్తం గుంటలో పడ్డది 5 కప్పలైతే బయటకు వచ్చింది మాత్రం 4 కప్పలు. 4 కప్పలు బయటకు వచ్చేటప్పటికి కూడా అక్కడ అప్పటి వరకు దూషించిన కప్పలన్నీ కూడా ఆశ్చర్యంతో, మేము ఇంతగా మిమ్మల్ని ద్వేషించి ఇన్ని మాటలు చెడ్డ మాటలు పలికినా మా మాటలతోనే వాస్తవానికి మీరు చచ్చిపోయి ఉండాలి, కానీ మీరు ఎలా బయటకు వచ్చారు అన్నప్పుడు అసలు మీరు పైనుండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అనుకున్నా. కారణం ఏంటంటే దూరం నుండి మీరేం చెప్తున్నారో నాకు వినపడలేదు. కారణం ఏంటంటే మా నలుగురికి కూడా చెవుడు ఉంది. చెవుడు ఉండటం వల్ల దూరం నుంచి చెప్పే ఏ మాటలు కూడా మాకు వినపడవు. అందుకే మీరు పైనుండి మీరు చనిపోతారు, మీరు నాశనం అయిపోతారని ఇలా చేతులతో చెప్తుంటే మీరు చేయగలుగుతారు, మీ వల్ల అవుతుంది, మీరు సాధిస్తారు అని చెప్తున్నట్లు మాకు అర్థమయ్యి మాలో మాకు నన్ను ప్రేమించే వాళ్ళు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు ఈ గుంటలోనే ఉండిపోకూడదు, నా అనుకున్న వారి దగ్గరికి మేము వెళ్ళిపోయి ఎలాగైనా సరే వారితో కలిసి జీవించాలి అనే ఆశ మమ్మల్ని పైకి వచ్చేటట్లు చేసింది అని ఆ 4 కప్పలు చెప్పేటప్పటికి కూడా మిగిలిన కప్పలన్నీ కూడా సిగ్గుతో తల వంచుకున్నాయి. అలాగే మొత్తం గుంటలో 5 కప్పలు పడితే 4 కప్పలు బయటకు వస్తే 1 కప్ప మాత్రం ఆ గుంటలోనే ఉండిపోయింది. కారణం ఎప్పటికే మీకు అర్థమై ఉండాలి. కారణం ఏంటంటే 4 కప్పలు చెవిటి కప్పలు, 1 కప్ప మాత్రం చెవులు బాగా పనిచేసే కప్ప. అది గుంటపై నుండి వాళ్ళు చేసే శబ్దాలన్నిటిని కూడా విని మీరు పాడైపోతారు, పైకి రారు అని వాళ్ళ మాటలు విని నిరుత్సాహపడిపోయి ఇక మేము ఏమి సాధించలేము అని అనుకొని ఆ కప్ప తను నిరుత్సాహపడిపోయి ప్రయత్నం చేయకుండా అక్కడే ఉండిపోయింది. ఈ చెవిటి కప్పలో వాళ్ళకి ఏమీ వినపడలేదు కాబట్టి వాళ్ళ గురి వైపే, వాళ్ళ గమ్యమ వైపే వాళ్ళు పని చేసి పైకి రాగలిగారు. ఈ చిన్న స్టోరీ ద్వారా నేను తెలుసుకున్నది, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 4 చెవిటి కప్పలలాగా ఈ సమాజంలో మనం బ్రతకాలి. మన చుట్టూ కూడా మన అనుకున్న వాళ్ళే మనల్ని పైకి రాకూడదు అని ఎన్నో మాటలు, దూషణకరమైన మాటలు మాట్లాడి మనల్ని వెనకకు రాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మీరెప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలను బట్టి వెనకకు వెళ్ళిపోవద్దు. కానీ మనకు తోడుగా యేసయ్య ఉన్నాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టి మన కొరకు అంతగా శ్రమను పెట్టాడు. కాబట్టి మీరు ఆ 4 కప్పల్లాగా ఉండండి. మీ చుట్టూ ఎవరు ఎన్ని మాటలు అన్నా చెవిటి కప్పల్లాగా చెవులు వినపడనట్లు విని వదిలివేయండి. ఆ 5వ కప్పలాగా మాత్రం మీరు ఉండకండి. మీరు కూడా ధైర్యంగా ముందుకు సాగండి. ఈ లోకంలో ఎవరి మాటలు వినకుండా ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యాన్ని, మీరు అనుకున్న స్థానాన్ని మీరు చేరుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.